హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాసంతి వ్లాగ్స్. ఈరోజు మనం రబడీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని 1 లీటర్ పాల వరకు తీసుకొని బాగా పాలను మరిగించుకోవాలి. పాలతో మనం ఎన్నో రకాల స్వీట్స్ చేసుకోవచ్చు. రబడీ కూడా ఒకటి. చూసారా, పాలు ఇలా మరిగించుకునేటప్పుడు మనకు పైన మీగడ వస్తుంది కదా, దాన్ని మనం అంచులకు అంటించుకోవాలి. ఇలా పక్కకి అనుకోవడం వల్ల బాగా మరుగుతాయి. ఇప్పుడు ఒక చిటికెడు కుంకుమ పువ్వు తీసుకొని పాలల్లో కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పాలు సగానికి మరిగిపోయే వరకు మనం తిప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందాక కలిపి పెట్టుకున్న ఆ కుంకుమ పువ్వు పాలను అందులో వేసుకొని కలుపుకోవాలి. ఈ స్వీట్ చేయడానికి చాలా టైం పడుతుంది. చాలా ఓపికగా చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇలా మరి కాసేపు పాలను మనం మగ్గించుకోవాలి. సగానికి అయిన తరువాత 1 స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకొని నీళ్లు వేసుకొని లమ్స్ ఏమీ లేకుండా కలుపుకొని పాలల్లో వేసుకొని తిప్పుకోవాలి. ఇలా సగానికి మరిగించుకున్న తరువాత ఇలా చేయటం వల్ల పాలు కొంచెం థిక్ అవుతాయి. ఇలా మరి కాసేపు తిప్పుకున్న తర్వాత 1 కప్పు షుగర్ వేసుకొని మరి కాసేపు మరిగించుకోవాలి. చూసారా, పాలు సగానికి అయిపోయినాయి. లీటర్ పాలకు 1/2 లీటర్ అయిపోయినాయి. ఇక చివరిగా మనం ఆ పాలను ఒక గిన్నెలోకి తీసుకొని ఇందాక అంచులకి పెట్టిన మీగడి ఉంది కదా, అది మనం ఆ పాలల్లో వేసుకొని కలుపుకుంటే మన నోటికి తగులుతూ ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇంకా చివరిగా మనం డ్రై ఫ్రూట్స్ బాదం, జీడిపప్పు, కిస్మిస్ అన్నీ వేసుకొని డెకరేట్ చేసుకొని 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా తింటే ఎంతో టేస్టీగా ఉండే రబడీ రెడీ. పిల్లలు ఏదైనా తినాలి అన్నప్పుడు ఇట్లాగా స్వీట్ చేసి పెట్టండి. కొంచెం టైం పట్టినా పర్వాలేదు, ఇష్టంగా తింటారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.